హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మనకు ఫైనల్గా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అంటే జిల్లా కోర్టుల నుంచి మనకు అన్నీ వచ్చాయి, కానీ అప్డేట్స్ అన్ని కూడా ఒక డ్రైవర్ పోస్ట్ అయితే మాత్రం ఇంతవరకు రాలేదు. మరి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. మొత్తానికైతే మాత్రం స్కిల్ టెస్ట్కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ అయితే రావడం జరిగింది. మరి ఎంత లిస్టు అంటే ఒక పోస్ట్కి ఎంతమంది పిలవడం జరిగింది, మనకు ఇక స్కిల్ టెస్ట్ ఎక్కడ ఉండబోతా ఉంది, డ్రైవింగ్ టెస్ట్ అనేది ఎక్కడ, వెన్యూ ఎక్కడుంది, ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ మీతో చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడే జస్ట్ వచ్చిందండి, మరి సమయం కూడా చాలా ఎక్కువైంది. అయినా కానీ సరే ఖచ్చితంగా మన వాళ్ళకు ఈ యొక్క న్యూస్ అయితే అందించాలనే ఉద్దేశంతో ఈ సమయంలో కూడా మీ ముందుకు రావడం జరిగింది. మరి ఒకసారి చూద్దాం. సో డిస్ట్రిక్ట్ కోర్టు జాబ్స్ ఉన్నటువంటి డ్రైవర్కు సంబంధించి స్కిల్ టెస్ట్ ఎవరు క్వాలిఫై అయ్యారో వాళ్ళ యొక్క పేరు, నెంబర్, హాల్ టికెట్ నెంబర్ అని కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మనకు అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళ యొక్క పేరు, రిజెక్షన్ ఎవరు కావడం జరిగింది, ఓసీలో ఎవరు క్వాలిఫై అయ్యారు, బీసీ వాళ్ళు ఎంత ఉంది, ఏజ్లో ఎన్ని, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. మరి డాక్యుమెంట్స్ ఏం తీసుకోవాలో కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది మీకు. సో ఇప్పుడు మనకు 11/5/2026 జస్ట్ ఇప్పుడే వచ్చిందండి, మీ ముందుకు రావడం జరిగింది నేను. మరి డ్రైవర్కి సంబంధించి లైట్ వెహికల్ సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది 1:3 పెట్టడం జరిగింది. అంటే ఒక్క పోస్ట్కు ముగ్గురి వంతున పిలుస్తున్నారు. ఒక్క పోస్ట్ ఉంటే ముగ్గురు పిలవడం జరిగింది. సో మరి ఎప్పుడు ఇక స్కిల్ టెస్ట్ డేట్ అంటే 29th May 2026 నాడు, 29th May 2026 నాడు మనకు స్కిల్ టెస్ట్ ఉంది. ఇది మనకు 20 మార్క్స్ ఉంటుంది. అందువల్ల ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళందరూ కూడా పేరు పేరున ఉత్తమ్స్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు యొక్క 15 days ఏమైతే ఉందో మనకు ఇక 15 days మీరు డ్రైవింగ్ బాగా నేర్చుకోండి. అంత క్లియర్ కట్గా సిగ్నల్స్ అయితేనేమి అవన్నీ కూడా నేర్చుకొని మంచి స్కోర్ చేసుకొని జాబ్ పొందాలి. ఎందుకంటే మనం 1:3 నిలబడ్డామంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఇంకా మరి మనకు తెలుసు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 19th December 2025 నాడు మనకు వచ్చింది నోటిఫికేషన్. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. మరి ఇవన్నీ ఎక్కడ ఇచ్చారంటే మనకు ఎవరైతే క్వాలిఫై అయ్యారో తర్వాత మీకు చూపిస్తాను అంతా కూడా. సో RTAFCలో అక్కడ టెస్టింగ్ స్టేషన్ మనకు ఉంటుంది. ఇది ఎక్కడుందంటే గన్నవరం, కృష్ణా డిస్టిక్లో ఉన్నటువంటి గన్నవరంలో RTAFCలో మీకు యొక్క స్కిల్ టెస్ట్, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ అనేది మీకు ఉంటుంది అన్నమాట. మరి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనుకుంటే మీరు కంపల్సరీగా హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. అందుకే నేను ఫస్ట్ నుండి మీకు చెప్తూ ఉంటాను, మీరు ఎవరైతే అప్లై చేసినారో మీరు ఖచ్చితంగా మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి, మెయిల్ వేసుకోండి, మీ వాట్సాప్లో వేసి పెట్టుకోండి. అది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. అదే మాదిరిగా మీకు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకెళ్ళాలి. సో జిరాక్స్ అన్ని పనికిరావు, ఒరిజినల్ మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఏమైతే ఉందో దాన్ని తీసుకెళ్ళాలి. అదే మాదిరిగా ఒరిజినల్ ID కార్డు కూడా తీసుకెళ్ళాలి. లైక్ ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ ఇవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరి మీరు ఎవరైనా ఒకసారి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీరు కోర్స్ తీసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 8688080802 మీకు కాల్ చేయండి. అంటే ఇది కాకుండా ఈ తర్వాత మీకు ఎగ్జామ్ ఉండదు, తర్వాత మీరు తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అప్లై చేస్తుంటారు. అదే మాదిరిగా తొందరలో మళ్ళీ మనకు భారీ సంఖ్యలో జిల్లా కోర్టుల నుంచి మనకు వేకెన్సీ అయితే రాబోతున్నాయి. సో దీనికి సంబంధించి మన దగ్గర అయితే మెంటర్షిప్ కోర్స్ ఉంది. ప్రజెంట్కి అయితే హైకోర్టుకి అయితే మాత్రం మెంటర్షిప్ కోర్స్ అనేది కొత్తది అయితే స్టార్ట్ చేయలేదు. మరి ఈ యొక్క ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అత్యద్భుతంగా ప్రతిరోజు మినిమం 6 నుంచి 10 hours క్లాసెస్ జరుగుతున్నాయి మనకి మెంటర్షిప్ క్లాసెస్ ముందు. సో చాలా మంచిగా పోతా ఉంది. తర్వాత టెస్ట్ సిరీస్ ఇది మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకోండి. ఈ యొక్క తక్కువ సమయంలో మనకి టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ఆంధ్రప్రదేశ్ హైకోర్టును దృష్టిలో ఉంచుకోకుండా మీరు రాబోయే జిల్లా కోర్టును దృష్టిలో ఉంచుకొని మీరు ఈ యొక్క కోర్సు పర్చేజ్ చేసుకోవచ్చు. సో టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యొక్క యాప్ లింక్ కూడా ఉంది. మరి మెంటల్ ఎబిలిటీ కూడా కోర్సు మనకు సెపరేట్గా ఉంది, ఫుల్ కోర్సు ఉంది, అన్నీ కూడా ఉన్నాయి. మరి చూస్తే ఇది మనకు వచ్చినటువంటి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటిది అనమాట. సో డేటెడ్ 11/5/2026 జస్ట్ నో వచ్చిందండి. సో చూస్తే ఇక్కడ మీకు ఇచ్చారు ఎవరైతే రిజెక్షన్ కావడం జరిగిందో వాళ్ళ పేర్లు ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏమి ఇస్తున్నారంటే రిక్రూట్మెంట్ స్టాఫ్ ఇన్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ పోస్ట్ ఆఫ్ డ్రైవర్ లైట్ వెహికల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ స్కిల్ టెస్ట్ ఇన్ డ్రైవింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ లైట్ వెహికల్ డేట్ అండ్ వెన్యూ ఆఫ్ స్కిల్ టెస్ట్ నోటిఫైడ్. సో అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ మీకు సరిగ్గా కనిపించకపోదు, మీరు ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. APHSC
ఆఫీషియల్ వెబ్సైట్ కొట్టండి, కొడతానే పైన మీకు ఉంటుంది. అక్కడ మీరు చూస్తే మీ పేరు ఉందో లేదో చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ ఎవరైతే పేర్లు ఉన్నాయో, సో క్వాలిఫై అయిన వాళ్ళ పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి జిల్లాలో ఇవ్వడం జరిగింది మనకు. సో అనంతపురం డిస్టిక్ లో ఉంది, అనంతపురం డిస్టిక్ లో ఓసీ కేటగిరీ ఉంది, బీసీఏ, ఎస్సీ కేటగిరీ, ఈస్ట్ గోదావరి, తర్వాత గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఓకేనా. మరి చూస్తే ఇక్కడ కర్నూలు డిస్టిక్ ఉంది, కర్నూలు తర్వాత మనకు నెల్లూరు జిల్లా ఉంది, శ్రీకాకుళం జిల్లా ఉంది, ప్రకాశం డిస్టిక్ ఉంది, ఓకేనా. తర్వాత విశాఖపట్నం డిస్టిక్ ఉంది, విజయనగరం డిస్టిక్ ఉంది, ఓకే. సో ఇవి తర్వాత ది క్యాండిడేట్స్ షల్ రిపోర్ట్ ఆన్ 29/5/2026 అట్ ద వెన్యూ ఇన్ ద గివెన్ బిలో మెన్షన్. ఎక్కడ వెన్యూ ఇచ్చారు మనకు, ఓకే. సో మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. సో ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ షల్ బ్రింగ్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ హాల్ టికెట్. చూడండి ఏంటంటే హాల్ టికెట్ కావాలంటున్నాడు. తర్వాత ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, ఓకే, డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ కావాలి. అండ్ అదే మాదిరిగా ఒరిజినల్ ఐడి కార్డు కూడా కావాలి. ఐడి కార్డు ఇవన్నీ తీసుకొని మీరు 29th నాడు మీరు ఎక్కడికి వెళ్ళాలి, గన్నవరం వెళ్ళాలి, ఓకే. గన్నవరంలో మనకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది మిత్రమా. సో అందరు కూడా ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. ఎందుకంటే మీరు ఎన్నో ఎదురు చూస్తున్నారు. అన్ని రిజల్ట్ వచ్చాయి కానీ మనకు ఇది మాత్రం రాలేదు. అన్ని రిజల్ట్ వచ్చినాయి, ప్రతిదీ వచ్చింది, కానీ డ్రైవర్ కోసం చాలా చాలా వెయిట్ చేస్తూ ఉన్నాం. మరి యాక్చువల్గా అందరూ ఏమనుకున్నారంటే ఇంకా కోర్టు హాలిడేస్ కదా, ఇంకా రాదు రిజల్ట్ అనుకోవడం జరిగింది. సో మీలాగా నేను కూడా అనుకున్నా, కానీ ఈరోజు కోర్టు హాలిడే అయినప్పటికీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంటుంది కాబట్టి జస్ట్ ఈ యొక్క వీడియో చేసి ఒక అర్ధగంట ముందుగానే రిజల్ట్ రావడం జరిగింది. సో మీకోసం ఈ యొక్క అర్ధరాత్రిలో కూడా వీడియో చేసి మీకు అందించాలని ఉద్దేశంతో చూస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే క్వాలిఫై అయినారో స్కిల్ టెస్ట్కు పేరు పేరున ధన్యవాదాలు. ఉత్తమ్ అకాడమీ తరపున, మరి మన టీం తరపున మీరు ఈ యొక్క 15 days మాత్రం బాగా డ్రైవింగ్ చేయండి, బాగా సిన్సియర్గా ఉండండి, ఎక్కడ ఏ చిన్న లోటుపాటు చేద్దండి. ఎందుకంటే మరి ఈ స్థాయికి వచ్చినామంటే 1:3 మనం నిలబడ్డామంటే ఇది ఆశయమయ వ్యవహారం కాదు. మీరు ఏ చిన్న పాటు తప్పిదం లేకోకుండా ఖచ్చితంగా సక్సెస్ కావాలనేసి నేను కోరుకుంటున్నాను, ఓకే. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.